అని చెప్పేసి మీరు కల్తీ అని చెప్పేసి మిమ్మల్ని మేము అడిగితే లోకేష్కి బుర్ర పోయింది పాడైపోయి అంటే చిప్పు పోయిందని కూడా అనకూడదా, చిప్పు దుబ్బిందని అనకూడదా? అంటే ప్రజాస్వామ్యంలో మీరైతే నరికేస్తాం, పొడి చేస్తాం, పాతరేస్తాం అని అసెంబ్లీ సాక్షిగా మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే తప్పు లేదు, కానీ అమ్మనాబూతులు మాట్లాడితే తప్పు లేదు, కానీ నేను మెదడు పోయిందా అంటే నా మీద అంటే పెట్రోల్ బాంబులు వేస్తారా? అంటే ప్రజాస్వామ్యంలో ఒక బలహీన వర్గాల వ్యక్తి ఇంటి మీద, వ్యక్తి కుటుంబాన్ని హతమార్చాలనో మట్టు పెట్టాలనో ఇంత దుర్మార్గం, ఇంత రాక్షస ఆనందానికి మీరు పొందుతారా? మా నాన్నగారు ఉన్నారు, నేనంటే ఈరోజు వాయిదా ఉంది కాబట్టి తంబడపల్లి నేను తిరుపతి వెళ్తా, మధ్యలో నాకు తెలిసింది నా భార్య బిడ్డలు పక్కకి వెళ్ళారు అంటే నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు కొడుకు కంకణం కట్టుకున్నారని అడుగుతా ఉన్నా. ఏం తప్పు చేసావని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో మేము మాట్లాడటం తప్ప అంటే బుర్ర నీకు పాడైపోయిందంటే నిజంగానే పాడైపోయింది. నీవు పాడవకపోతే నా మీద ఎందుకు దాడికి నువ్వు విసుగొలుపుతావు? నా కుటుంబం, నా ఇంటి మీద పెట్రోల్ బాంబులా, కర్రలా, రాడ్లా, కొన్ని వందల మంది నీ సైన్యాన్ని పంపిస్తావా? ఇదిగో కేసీఆర్ శివనాథ్ ఆధ్వర్యంలో మొత్తం విజయవాడ నుంచి అందరూ కూడా బ్లేడ్ బ్యాచ్ రమ్మని, ఇదిగో ఇదంతా కూడా మీరు చదవాలా. ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు, పోస్టులు పెట్టి మరి జనాన్ని రప్పించారు. లోకేష్ కనుసన్నల్లో కేసినేని శివనాథ్ ఆధ్వర్యంలో బలహీన వర్గాల మీద దాడి. ఇదిగో వాట్సాప్, ఈ కాన్స్టిట్యున్సీ నుంచి జోగి రమేష్ మీద దాడి చేస్తున్నాం రమ్మని చెప్పేసి ముందుగానే పక్కా ప్రణాళికతో దాడి. మీరు చూశారు ఇవన్నీ ఎట్లా ఏ విధంగా బాటిల్స్ ఇసురుతా ఉన్నారో, పెట్రోల్ బాంబులు వేస్తా ఉన్నారో. ఈ సన్నివేశాలన్నీ కూడా మీరు చూడాలా. ఇదిగో విజయవాడ లీడర్, ఏమో లీడర్ గారంట, మరేమో ఆశా గారంట, ఏమో ఆధ్వర్యం వహించింది మరి విజయవాడ పనిచేసంటారా? ఈ అక్క చెల్లెళ్ళు వీళ్ళని కూడా తెచ్చేసారు పాపం అందరినీ. లేడ్ బ్యాచీలు అందరూ పిక్ పాకెటర్లు, ఒకడు కాదు ఇద్దరు కాదు, ఇతని నేతృత్వంలో వచ్చారు. వీళ్ళంతా మీకు కూడా చేసి చూపిస్తాను ఏ విధంగా. డీసీపీ గారు, డీసీపీ గున్నం రామకృష్ణ గారు, సిఐ గారు గున్నం రామకృష్ణ గారు, సిఐ గారు తెలుగుదేశం పార్టీ లీడర్లతో ఏ విధంగా మంతనాలు ముందుగా జరుపుతా ఉన్నాడో ఈ సన్నివేశాలు ఒకసారి చూడండి మీరు అందరూ కూడా. ఇన్సిడెంట్కి ముందు, దాడికి ముందు ప్లాన్ ఏ విధంగా చేస్తా ఉన్నారో అంటే పోలీస్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఏ విధంగా లోకేష్ సారథ్యంలో కుట్ర జరిగిందో ఒకసారి మీరు అందరూ కూడా చూడాలా.